ఈ రోజు చాలా డిఫరెంట్ రెసిపీతో అయితే వచ్చేసాను. జామకాయ పచ్చడి. పేరు చెప్పగానే కంగారు పడిపోయి రీల్స్ స్క్రోల్ చేసేయకండి. చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి. తిన్న తర్వాత మీకు నచ్చకపోతే అప్పుడు కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే జామకాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేయండి. ఇప్పుడు పెనం తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి అల్లం చిన్న చిన్న ముక్కల కింద వేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుని అది కూడా ఫ్రై అయిన తర్వాత జామకాయ ముక్కలు వేసేసి ఇంకొంచెం సేపు అరౌండ్ ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. ఫైనల్గా చింతపండు కూడా యాడ్ చేసి మంచిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. బాగా జ్యూసీగా అయితే గ్రైండ్ చేసుకోవద్దు. వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అది పక్కన పెట్టేసి మళ్ళీ అదే పెనంలో ఇంకొంచెం ఆయిల్ వేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అవి కొంచెం ఎగిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసి అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి కూడా వేసేసి ఒక్క 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద అయితే తిప్పండి. మన జామకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడి అన్నంలో అలా ముల్లగా కలుపుకుని తింటుంటే పుల్ల పుల్లగా కారం కారంగా అదిరిపోయింది అనుకోండి. అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. కంపల్సరీ ట్రై చేసేయండి మరి.